మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. 2 సంవత్సరాల ముందు ఈ గుడి పునర్నిర్మాణం చేయాలని కోరుకొని నేను మా ఫాదరు వెంకటరమణ గారు అలాగే ఈ ఊరి ప్రజలు బద్దెల ఫ్యామిలీ అందరూ కలిసికట్టుగా చేరి ఈ టెంపుల్ని మళ్ళీ నిర్మించి అందరికీ ఒక భక్తి ప్రభావం కలిగించాలని చాలామంది వచ్చి ఇక్కడ చాలా హెల్ప్ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ దేవుని కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఈరోజు వలసపల్లి గ్రామంలో కాకరకాయలపల్లి ఇక్కడ ఆంజనేయ స్వామి పురాతన కాలం నుంచి ఉంటే దీన్ని మళ్ళా ఆధునీకరణ చేసి మంచి గుడి కట్టి ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టి దీనికి భక్తాదులు ముందుకు వచ్చినారు. మన గోనుగుంట్ల వెంకటరమణ నాయుడు గారు, అదేవిధంగా మా బద్దెల కుటుంబ సభ్యులు చంద్రశేఖర్, రాజన్న, నారాయణన్న అందరూ కూడా, రామాంజులు గారు, వీళ్ళందరూ సహాయ సహకార కార్యక్రమాలు ఇక్కడ గ్రామస్తులు అందరూ కలుపుకొని ఇక్కడ గుడి నిర్మించారు. ఎందుకంటే ఒక గుడి నిర్మించడం అంటే భక్తులను పెంచి ఆధ్యాత్మిక దీంట్లో తీసుకుపోయే మార్గంలో మంచి మార్గంలో నడిపించేదే. ఒక గుడికి ఎందుకు వస్తామంటే ఏదో కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు అట్లా 2 విధాలుగా వస్తాం. మనము ప్రశాంతత ఎక్కడ కోరుకుంటామంటే మందిరంలోనే కోరుకుంటాం. అలాంటి కార్యక్రమాలు చేసిన వీళ్ళు పెద్దలకు, ఈ గ్రామస్తులకు అందరికీ కూడా చాలా రుణపడి ఉండాలి. గ్రామస్తులందరూ కూడా చాలా థ్యాంక్స్. మంచి కార్యక్రమాలు ఇలాంటివి ఈ గ్రామంలో ఇంకా గుళ్ళు కట్టి మంచి మార్గంలో నడచాలని సందర్భంగా రైతులందరూ కూడా ఈ టమాటా పంట ఎక్కువ చేస్తారు ఇక్కడ, వాళ్ళకు కూడా మంచి ధర పలికి రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సహజంగా ఇండ్లు కడుతూ ఉంటాం, పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం, శుభకార్యాలు. ఒక ఆలయ నిర్మాణము అని అంటే ఆ భగవంతుని ఆశీస్సులు, కృపా కటాక్షాలు, పూర్వజన్మ సుకృతం అనేటటువంటిది లేకుండా ఉంటే ఆలయ నిర్మాణం చేపట్టడం, పూర్తి చేయడం అన్నటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందులో ఆంజనేయ స్వామి వారి విగ్రహం కానీ, ఆలయం కానీ, అలాంటి కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయ నిర్మాణానికి ఏ ఒక్క చిన్న లోపం ఉన్నా కూడా ఆలయం పూర్తి కాబడదు. ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి గోనుగుంట్ల వెంకటరమణ గారు ధన్యాత్ములు. ఆయనకి ఆ స్వామి కృపా కటాక్షాలు ఉండడం చేతనే ఇక్కడ ఇంతమంది సహకరించటం, ఈ కాకరకాయలపల్లి ఇక్కడ ఉన్నటువంటి భక్త జనాదులందరూ కూడా, బద్దెల కుటుంబస్తులందరూ కూడా ఆయనకు సహకరించడం జరిగింది. అందరి సహకారంతో ఒక పురాతనమైనటువంటి దేవాలయం, నేను ఇంతవరకు చాలా గుళ్ళు దేవాలయాలు చూశాను, స్వామివారి విగ్రహము ఒక కొత్త కోణంలో కనబడింది. ఇలాంటి విగ్రహాన్ని నేను ఎక్కడ కూడా చూడలేదు. ఉండవచ్చునేమో, నాకైతే తెలియదు. చాలా మటుకు నేను దేవాలయాలు మామూలుగా తిరుగుతూ ఉంటాను, ఎక్కడ కూడా ఇలాంటి స్వామివారిని నేను గమనించలేదు. ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఈ గ్రామస్తులకు అందరికీ ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై వీరాంజనేయ. చాలా శుభదినం. ఎందుకంటే మా బావగారు గోనుగుంట్ల వెంకటరమణ గారికి చాలా, నేనైతే నమ్మల, ఈయనేదో మోయలేని భారం ఎత్తి భుజాన్ని వేసుకున్నాడు, ఇది అంత సామాన్యమైన పని కాదు అని. ఎప్పుడో కాదు, ఒక 2 ఏళ్లకు ముందు ఆయనకి దాని తలంపు. ఎందుకంటే సంకల్పం, మా అల్లుడు గోనుగుంట్ల రామాంజులు గారు ఇదే ఆంజనేయ స్వామి ఆయన ఆశీస్సులతో రామాంజులు అని పేరు పెట్టి ఆయన భవిష్యత్తు బాగుండాలని కోరుకుని మా బావగారు కోరుకుంటే ఆ సంకల్పం నెరవేరింది. నెరవేరితే కూడా ఆయనేమి మొక్కుకోలే, నేను దేవస్థానం కడతాను,
అది చేస్తాను ఇది చేస్తానని. అయినా కొడుకు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు బాగుంది అని మనం ఒక గుడి కట్టి మన పేరు కూడా ఉండాలనే సంకల్పంతో ప్రారంభించినాడు. గ్రామస్తులు ఆయన స్నేహితులు అందరూ సహకరించి ఈ గుడిని నిర్మించి ప్రజలకు అందరికీ కూడా ఒక ఆంజనేయ స్వామి గుడిని కైంకర్యం చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఇదే విధంగా ఎప్పుడు ప్రతి శనివారం మంగళవారం ప్రత్యేకం ఆంజనేయుడికి ఎప్పుడు పూజలు చేసుకుంటూ అందరూ భక్తులు అందరూ సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఊరి ప్రజలకి భక్తులకి అందరికీ ధన్యవాదాలు.